డీవియేట్ అయిపోతుంది. సో పటంచేరు రెవెన్యూ రికార్డ్సే బోగస్. పటంచేరు తెలంగాణలో చరిత్ర సృష్టించింది. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని, ఆ తిమ్మిని బమ్మిని దాని బొమ్మలు పట్టుకొచ్చి ఇగో గిదే ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేసి మా పేద ప్రజలను అన్యాయం చేసి బెదిరించి సెటిల్మెంట్లు చేసి ఎవడికి వాడు దోచుక తింటున్నాడు. ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి ఈ అవినాష్ గౌడ్ ఎవరు? అతి త్వరలో ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేయబోతుంది అవినాష్ గౌడ్ మీద, ఈ నీలం మధు మీద. ఓకే, సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఈ పుణ్యం ఎవరిది? పాపం కేసీఆర్ గారు, మా కేసీఆర్ సార్, మా పెద్ద ఆయన, మా తెలంగాణకు హీరో అని అందరూ చెప్తారు కదా. సో రైతుల కోసం రైతు బంధు కనిపెడితే ఈ రైతు బంధుని తీసుకుపోయి ఉన్నోళ్ళకి కట్టబెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎవరు? పటంచేరులో. ఇక నేను చెప్పక్కర్లే, ఇంకోరు పటంచేరు ఎమ్మెల్యే, లేకపోతే మా సిద్దిపేట హీరో హరీష్ రావు సార్. ఆయన కనుసన్నల పూచుక పుల్ల ఆయనకు తెలియకుండా కూడా కదలదు, అట్లుంటుంది మన వాళ్ళతో. ఓకే, సో ఇట్లా ప్రజలారా ఈ రైతు బంధు సగం మందికి ఉన్నోళ్ళకే ఇట్లా రైతు బంధు అనేది వచ్చింది. బీడు భూములకు కూడా రైతు బంధు వేసారు ప్రజలారా, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఫార్ములా ఈ కేసులో నేడు గ్రీన్కో ఎండి విచారణ. చెలమల శెట్టి అనిల్ను ప్రశ్నించనున్న ఏసీబీ. ఏస్ నెక్స్ట్ జెన్ పుట్టుక అమ్మో ఇది పెట్టుకొని చదువుడు కష్టమే రోయ్, నేను తీసేస్తా ఇప్పుడు. ఓకేనా, ఇది పెట్టుకొని చదువుడు కష్టమే. మా తెలంగాణ కూడా అద్దాలు పెట్టి పబ్బం గడిపించుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు. తెలంగాణ ఇంత వెళ్తురు వస్తుంది తీయగానే. తెలంగాణ మా